హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్యారెట్ ఫ్రై సింపుల్గా చూపిస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ప్రాసెస్లో పోతే ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక పావు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ కాకపోతే ఇంకో టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి, ఎందుకంటే అడుగంటుతుంది ఫ్రై కాబట్టి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ అనేది ఎక్కువ ఫ్రై అవసరం లేదు, ఎందుకంటే క్యారెట్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆనియన్ పచ్చిమిర్చి కూడా దాంతోనే ఫ్రై అవుతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా అయితే ఉడుకుతుంది. సో మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకొని అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి, అడగంటకుండా ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని మనమైతే మూత అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ 10 to 15 మినిట్స్ టైం అయితే పడుతుంది. క్యారెట్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీరు తినే స్పైసీని బట్టి అయితే యాడ్ చేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, సో మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని అయితే మళ్ళీ లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కారం కూడా మగ్గిపోతుంది. అంతేనండి. తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. క్యారెట్లో మంచి ఫైబర్ ఉంటుంది, ఇది డైలీ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.